శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము. సత్సంగము, జీవుడు సంసార నివృత్తి. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, భక్తునకు నా యందు దృఢ విశ్వాసాన్ని కలిగించడంలో యోగ సాధనలు, వేదశాస్త్రాధ్యయనాలు, తపస్సులు, వైరాగ్యము, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు మొదలగు వీటన్నింటికంటే సాధు సజ్జన సాంగత్యమే, సత్సంగమే ఎక్కువ ఫలప్రదమని తెలుసుకో. మనస్సునకు ఇతర విషయాలయందుండే సంగమును తొలగించడానికి సత్సంగమే ప్రధాన సాధనము. విషయాలయందు సంగము తగ్గుతుంటే నాయందు విశ్వాసము స్థిరమవుతూ ఉంటుంది. సత్పురుషుల సాంగత్యమే కాదు, వారి స్పర్శ కలిగిన సంగముక్తులవుతారు. రాక్షసులైన వృత్రాసురుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, బాణాసురుడు, విభీషణుడు, జంతువులైన సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, పక్షి అయిన జటాయువు, పాండిత్యము సంస్కారము లేని ధర్మవ్యాధుడు కుబ్జ, గోపకులు, పశువులైన గోవులు, పామైన కాళీయుడు, అర్జున వృక్షాలు నా యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ స్మరణలచే తరించారు. ఉద్ధవ, నీవే చూశావు కదా, నా నుండి వియోగాన్ని భరించలేక గోపికలు ఎలాగ రాత్రింబవళ్ళు నా గురించి అలమటించిపోయేవారో. యోగ సమాధిలోనున్న తపస్వినుల కంటే వారు నా గురించి ఎక్కువగా ధ్యానించేవారు. వాళ్ళు కామతృష్ణతోనే నన్ను స్మరించిన పరబ్రహ్మమైన నన్నే స్మరించుతారు కనుక సద్గతిని పొందుతారు. కావున ఉద్ధవ, నేనే సర్వము అని విశ్వసించే వారికి చేయదగినవి, చేయవలసినవి ఏవీ ఉండవు. నేనే పొందదగిన వాడను, పొందించేవాడను అని నీవు గ్రహించి నిశ్చింతుడవై ఎలాంటి భయమూ లేకుండా ఉండు అని భగవానుడు చెప్పగా ఉద్ధవుడు ఇలా అడిగాడు, యోగేశ్వర, ఇంద్రియాలకు ఆధారము శరీరమా, జీవుడా? పాపపుణ్యాలను చేసేవాడెవడు? వాటి వలన కలిగే సుఖదుఖాలను అనుభవించేవాడెవడు? సంసారాన్ని నివారించే ఉపాయం ఏమిటి? నాకు వివరించి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడుగగా శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు, జీవుడు శరీరంలోని హృదయ గుహలో ప్రకాశిస్తుంటాడు, ప్రాణముతో కూడి ఉంటాడు. చెవులు మూసుకొని విన్నప్పుడు ప్రాణచలనం యొక్క ఒక సూక్ష్మ శబ్దము మనస్సుకు గోచరిస్తుంది. ఆ సూక్ష్మ శబ్దమే వృద్ధి అయి స్థూల రూపాన్ని పొంది శబ్దస్వర రూపంలో కంఠధ్వని అయి వాక్కుగా వెలువడుతుంది. హృదయాంతరాళము నుండి వచ్చే ఈ ధ్వని పరమాత్ముడనైన నా నుండియే కలుగుతున్నది. సకల సృష్టికి జీవము పోసిన పరమాత్మ దేహములోని షట్చక్రాలలో వ్యక్తమై ప్రకాశిస్తుంటాడు. మూలాధారంలో ప్రాణసహితంగా ప్రవేశించి మణిపూరకంలో పశ్యంతిగాను, విశుద్ధిలో మధ్యమగాను, తరువాత వాక్కుగాను నోటి నుండి వ్యక్తమవుతాడు. ఆ విధంగానే ఇతర కర్మేంద్రియాలైన పాణి, పాద, పాయు, ఉపస్థలు నా యొక్క శక్తిని సంతరించుకున్న జీవుని యొక్క ప్రేరణచే పనిచేస్తాయి. అలాగే జ్ఞానేంద్రియాలైన శ్రోత్రము, చక్షువు, రసనము, ఘ్రాణము, త్వక్కులు, మనస్సు, బుద్ధి పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నవే అయినా జీవుని ప్రేరణచే పనిచేస్తాయి. జీవుడు శరీరాలతో ఉంచుకున్న సంబంధమే సంసారం అనబడుతుంది. జీవుడు సత్వరజస్తమో గుణాలకు అధీనమై ఉంటాడు. జీవాత్మ జలములో వృద్ధి చెందిన బ్రహ్మాండము నుండి ఉద్భవించి మళ్ళీ అక్కడనే అంతమవుతుంది. జీవునకు పుట్టుట గిట్టుట ఉండవు. జీవునకు దేహముతో సంపర్కం ఏర్పడితే ఆ శరీరం పుడుతుంది. ఆ సంపర్కమే తొలగిపోతే శరీరం మరణిస్తుంది. జీవుని నుండి లభించిన చైతన్య శక్తిచే శరీరము ప్రవర్తిస్తుంది. జీవునితో సహా దశేంద్రియ మనోబుద్ధ్యాదులతో కూడి ఉన్న శరీరమే సంసార వృక్షము. ఇది అనాదిగా వస్తుంది. రాగద్వేషాది వందలాది భావాలే దీనికి వేళ్ళు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు దీని మొదలు. వాత పిత్త శ్లేష్మాలు దీని బెరడులు, పంచభూతాలు దీని భుజాలు,
త్రిగుణాలు దీని జీవనాడులు. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే రసాలు ఊరుతూ ఉంటాయి. మనస్సు దశేంద్రియాలు దీని కొమ్మలు. ప్రవృత్తి కోరికలతో చేయబడిన కర్మలు. నివృత్తి కోరికలు లేకుండా చేయబడిన కర్మలు దీని ఫలాలు. పాపపుణ్య కర్మలు దీని బీజాలు. ఈ వృక్షములో హృదయ గుహ అనే గూడులో దేవుడు జీవుడు అనే 2 పక్షులుంటాయి. ఈ వృక్షము సూర్యుని వరకు వ్యాపించి ఉంటుంది. కర్మఫలాసక్తులైన లౌకిక మానవులు దుఃఖకారకమైన ప్రవృత్తి మార్గపు ఫలాన్ని అరగిస్తారు. హంసల వంటి జ్ఞానులు నిత్యానందదాయకమైన నివృత్తి మార్గపు ఫలాన్ని తీసుకుంటారు. ఈ సంసారతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని అభ్యాసముచే భగవద్భక్తిని శరణాగతిని తనలో పండించుకొని ఆ సంసార వృక్షాన్ని జ్ఞానఖడ్గం చేత ఖండించి వెయ్యాలి. సాధనచే రజస్తమో గుణాలను తగ్గించుకొని సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే భగవద్భక్తి పెరుగుతుంది. పుణ్యపాపాలు తొలగిపోతాయి. సత్వగుణం వృద్ధి చెందాలంటే వేదశాస్త్రాధ్యయనంతో పాటు భగవద్వైభవాన్ని ప్రకాశింపచేసే పురాణాలను వినాలి. పుణ్యతీర్థాలను సేవించాలి. సాధుసత్తములను సేవించాలి. స్త్రీ సంపర్కము దుర్జన సహవాసము లేని ఏకాంత ప్రదేశాల్లో నివసించాలి. భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. నిష్కామ కర్మలను ఆచరిస్తూ ఉండాలి. గురుసేవ చేస్తూ గురుబోధను పాటించాలి. మంత్రదీక్షను పొంది భావసహిత జపం చేస్తూ ఉండాలి. ఆహార ఆచార వ్యవహారాలు సాత్వికంగా ఉండాలి. ఈ విధంగా పెంపొందిన భక్తి ద్వారా భగవత్స్వరూప లక్ష్యము నిరంతర ధ్యానము సుగమం అవుతాయి. ఇతర విషయాలయందు ఆసక్తి క్షీణిస్తుంది. రజస్తమో గుణాలు కూడా క్రమంగా అదృశ్యమై గుణాతీత స్థితి వస్తాయి. దేహాధ్యాస నశిస్తుంది. సంసారం క్షీణిస్తుంది అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.